అయిపోతుంది ఇప్పుడే కదా. ఉండదు ఓపెన్ చేసి పెట్టు. మంచిగా వేస్తున్నాయి కదా. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బన్నీ యాదవ్ వ్లాగ్స్. అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. సో ఇవాళ స్పెషల్ వ్లాగ్ అన్నట్టు ఏంటంటే ఇప్పుడు అందరూ ఎత్తున్నారు కదా, అందరూ అమ్మమ్మ మన్మరాల గాజులట. సో అమ్మమ్మలు మన్మరాలకి గాజులు అయితే మనమరాళ్ళ అమ్మమ్మలకి చీరలు కొనడు. అటు మా అమ్మమ్మల సైడ్ మొత్తం వేసిర్రు, అయిపోయింది. ఇటు ఇంకా ఏం లేదు. కానీ మా అమ్మమ్మ అయితే మాకు వేయడానికైతే వచ్చింది. నేను నచ్చింది అమ్మమ్మ, అక్కకు, నాకు, హనీకి, అట్లనే మా బిడ్డకి కూడా నలుగురికి వేయడానికి వచ్చింది. తమ్మునికును సిద్ధుగానికి తువ్వాల కప్పుడు, అంటే మన్మళ్ళకి తువ్వాల కప్పుడట, మన్మరాళ్ళకి గాజులు వేసాడట. సో తమ్ముడు అప్పుడు వచ్చిండు, అయితే ఆయనకి తువ్వాల కప్పింది, ఆడు అప్పుడే వేయండు. సో ఇప్పుడైతే సిద్ధుగానికి తువ్వాల వేసుడుంది, మాకు గాజులు వేసుడుంది. సో అప్పటి నుంచి ఇద్దాం అనుకున్నాం, కానీ ఇవాళ ఇప్పుడు కూడా వర్షం బాగా పడుతుంది. ఇంతకుముందే బయటకు పోయి గాజులు తీసుకొచ్చుకున్నాం. ఇవి మా గాజులు, ఇవి నయ్యి మా బిడ్డయి, ఇవి మా హనీ. అంటే ఒక్కొక్కరికి 5 డజన్లు, 5 డజన్ల గాజులు వేయాలంటారు. 5 తరాలు వేసుకున్నాం మేమైతే ముగ్గురం. మా బిడ్డ అయితే ఒకటి. మీ సైడ్ కూడా ఇట్లా ఏమన్నా అంటుర్రా గాజులు వేసుకోవడం అట్లా ఇట్లా అని. సో ఇప్పుడైతే మురడాలకైతే అమ్మ మనమరాల గాజులు అన్నారు. మళ్ళీ వదిన మరల గాజులు కూడా ఉన్నాయట. అవి అయిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు అక్కసిరల గాజులు కూడా అంటారు. అన్నీ ఎట్లయినా ఏటోడుక అవి పోతలే అట్లనే అమ్ముడు, అందుకని ఏదో ఒకటి కుట్టిస్తారు. ఇక మొగోళ్ళకైతే ఇంకేది లేదు, ఎందుకో తెలియదు. అన్నీ వాళ్ళకు ఎక్కువ రేటు ఉంటాయి కదా, అందుకని మొగోళ్ళకి ఏం కుట్టించలేదు. ఆడోళ్ళు అయితే ఒక మాటకి ఒక్కళ్ళకి చెప్తేనే మొత్తం తొందర అందరికి చెప్తారు కాబట్టి ఆడోళ్ళకి సంబంధించిన ఎప్పుడు కుట్టిస్తారు. లాస్ట్ టైం కూడా గిట్లనే వదిన మరల గాజులు కదా, లాస్ట్ ఇయర్ కూడా గట్లనే వదిన మరల గాజులు అన్నారు. మా సైడ్ అయితే ఇంక ఇటు అమ్మ వాళ్ళ సైడ్ ఇటు అయితే ఏం లేదు, కానీ అటైతే అందరూ వేసిర్రు, అయిపోయింది. మేమే ఇంకా లేటు, మేమే లాస్ట్ అనుకుంటున్నాం. బిడ్డ ఎడుతుంది. వీడియో మళ్ళీ కంటిన్యూ చేస్తుంది అక్క. అవి నీయాయి. అయ్యో మెల్లగా ఎత్తుకోరా. ఇటు తీసుకురా, ఇటు అమ్మ. ఓ బిడ్డ ఇలా కొత్త డ్రెస్ వేసుకుందే. గిట్చాడు గిట్టి గిట్టిగా. ఏం కనిపిస్తుంది? ఇది రత్తుంది. నీ ఎత్తువాలేదురా. పాపకు పెట్టద్దు, ఇప్పుడే పెట్టద్దు, పండ్లు రావు.
ఆరు తీసి ఇక లైన్ కొద్ది పెట్టి ఇక ఎట్లా చూస్తుంది నేను తప్పుడేంటో చూస్తుంది. ఒక్క చేతికి కానీ రోజుకి అట్లా వేసుకుంటే మంచిగా. ఒక్కొక్క కలర్ పట్టేయమ్మమ్మ ఫస్ట్. ఇటు చూడు, ఇటు చూడు అమ్మమ్మ, ఇటు చూడు. తువ్వారా అవ్వకు చీర కొనుకొచ్చినవారా? ఎప్పుడు కొనుక్కొస్తా? ఎప్పుడు? అవి మళ్ళీ ఏ కలర్ వేసిన ఆ కలర్ ఉన్నది ఇప్పుడు మళ్ళీ. అంత టైట్ ఉన్నాయా? కరెక్ట్ సైజ్ కదా. ఓహో టైట్ నీకు కూడా 26 వస్తుంది కావచ్చు అక్క. ఇది చూడు ఎంత మంచిగా చూస్తుంది. పొట్టాడు ఎడ్ చూస్తున్నావు, ఎడ్ చూస్తున్నావు. వినిపిస్తుందా నీకు? వినిపిస్తున్నాయా? ఎంత మంచిగా కనిపిస్తుంది చేతి. ఫస్ట్ ఒక్కొక్క కలర్ ఇయ్యే, అట్లా ఒక్కొక్క కలర్ ఇస్తే చూపి 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 గాజులు అట్లే ఉంచుకో ఇక. గిట్ చూడుర్రి ఇక అట్లనే చూడుర్రి. ఇక మీరు కూడా చూడుర్రి ఇటు మంచిగా మంచిగా ఉండురా. మనకి తువాలా లేచి కప్పి. పెద్ద మనిషి చూడరా మస్తున్నావు. కొంచెమే వస్తుంది. గన్ని గదులు ఎప్పుడు వేసుకోలే కావచ్చు కదా అది. ఉండండి అట్లే ఉంచుకోవాలి, తెల్లరిదాకా అట్లే కప్పుకొని కూర్చోవాలి. అదే కట్టుకో, అట్లే కూర్చోవాలి తెల్లరిదాకా. అమ్మవారి చేతులు అయితే నిండు వేసుకునే కాపీలు. చేతులు ఎట్లా పెడుతున్నాయి అట్లా లేవటని. చేతి హని చేతి పైన గిట్లా గిట్లా పట్టుకో.
దానికి ఒకటి ఎక్స్ట్రా వేసినట్టున్నారు. ఎక్స్ట్రా వేసినట్టున్నారు. ఏం కాదు. ఎక్కదక్క పెట్టి బుక్ ఇంకా నేను ఇస్తాను. ఫస్ట్ దీనికి ఎంత సపరేటా ఏడుతుంది. ఓ ఫస్ట్ దీనికి పడతాయి. బాగా ఇట్లా పూజెస్ కంటే పెద్ద కూడా ఉంటాయి. అప్పుడు బాగా టైట్ ఉన్నాయి. ఇంకేం కాదు. ఈ చేతి కొంచెం తొందరగా ఎక్కుతాయి. ఈ చేతి అవి హనీయా ఎక్స్ట్రా ఉన్నాయా? ఇంకా కూడా కొన్ని కొన్ని చిన్న చిన్న ఉన్నాయి. అందులోనే సైడ్కి ఫోటో దిగి నాకు టైట్ ఉంటే ఇది లూజ్ అయి ఉంటాయి. ఇది ప్లాస్టిక్ అవి మొత్తం లూజ్ అయి ఉంటాయి. వచ్చి చిన్న చేతిలో కుక్కరాదు మస్తు లూజ్ ఉన్నాయి. చేతులు పింక్ కలర్ మంచి చేతికి అంతా చేతి చేతి పండుకుంది. ఈ రెండు చేతులు పట్టుకున్నా చేతులు పట్టుతాము.
అయ్యో ఆ గాజు చూసిపోయి కానీ మొత్తం నలుసుకుంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, మాకైతే ఇక మా అమ్మమ్మ గాజులు వేసింది. మంచిగా ఉన్నాయా? రియల్గా సూపర్గా అనిపిస్తున్నాయి, వీడియో ఎట్లా కనిపిస్తున్నాయి. కానీ ఇక మా హనీ అయితే అమ్మవారి చేతులు ఎక్కువనే మొత్తం కాపీలు వేసుకుంటా 5 రకాలు. మా ముగ్గురి సేమ్, మా ఇద్దరి సేమ్. మా హనీ ఇట్లా పైనకి ఉంచా మంచిగా. ఇప్పుడే ఫస్ట్ ఎట్లున్నాయి చేతులు? ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉన్నాయా? మంచిగా అనిపిస్తున్నాయా? రోజు వేసుకోవాలి ఇట్లా. వాళ్ళు ఎవరు పుట్టించిన వాళ్ళు ఎవరో కానీ మంచిగా పుట్టించి గాజులు వేసుకోండి మంచిగా. ఇప్పటి వాళ్ళు అయితే గింత ఫుల్ వేసుకోరు కదా, రోజుకి ఇట్లా వేసుకుంటే ఎంత మంచిగా ఉంటాయి నిజంగా. టైం బాగా అవుతుంది, రక్కున్నట్టుంది. అది పెట్టా అమ్మా. మస్తు. ఓకే ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా. మీరు కూడా మీ సైడ్ ఇట్లా ఏమైనా అంటే అమ్మమ్మ మనల గాజులు కానీ వదిన మనల గాజులు కానీ వేసుకుంటున్నారా? వేసుకున్నట్టయితే ఖచ్చితంగా మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా నెక్స్ట్ బ్లాగ్ ఏం కావాలో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో నేను ఏంటంటే మేము మా ఫ్యామిలీతో జరుపుకునే ప్రతి ఒక్క ఫెస్టివల్ని మీకు చూపిద్దామని చెప్పేసి నేనైతే వ్లాగ్ తీస్తున్నా. ఖచ్చితంగా వ్లాగ్ అయితే ఎట్లుందనేది కింద కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు అంటే మంచిగా రెస్పాండ్ అవుతున్నారు వ్లాగ్స్కి అయితే. నేను పెట్టిన ప్రతి ఒక్క వ్లాగ్స్కి అయితే చాలా రోజుల తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసిన కాబట్టి మంచిగా రెస్పాండ్ అవుతారు. కామెంట్లు కూడా మంచిగా పెడుతున్నారు. అందరికీ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.